క్యారెట్ హల్వా చేసుకొని తినాలని ఎవరికుండదు. కానీ తురమాలంటేనే ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. కానీ నాకు ఆ పరిస్థితి లేదు. మా వాడు, మమ్మీ నేను పీల్ చేసి తురిమిచ్చేస్తాను. నువ్వు వంట చేస్తూ ఈ క్యారెట్ హల్వాని కూడా చేసేసేయి తొందరగా అయిపోతుంది అని హెల్ప్ చేశాడు. ఇలాంటి హెల్ప్ ఉంటే చాలు ఎంతటి పనైనా ఈజీగా చేసేయచ్చు. ఈ క్యారెట్ హల్వాలో షుగర్ బదులు బెల్లం వేసి చేసుకుంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. నేనొక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇలా మా వాడు తురిమిస్తే రెడీ చేసుకున్నాను. ఇలాంటి కప్పుతో 3 కప్పుల క్యారెట్ నాకు వచ్చింది హాఫ్ కేజీ క్యారెట్స్‌తో. ఇప్పుడు దీనికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఒక 2 ఎలాచీ. నెక్స్ట్ ఈ జీడిపప్పు, బాదం పప్పుని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. వీటితో పాటు కాస్తంత నెయ్యి. నెక్స్ట్ 3 కప్పుల క్యారెట్‌కి 1 కప్పు పాలు. తర్వాత అదే కప్పు క్వాంటిటీతో 1 కప్పు బెల్లం. ఇంతేనండి, మనకి ఇంకేం అవసరం లేదు. 3 కప్పుల క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు గ్రేట్ చేసుకోవాలి, ఇలాచి దంచి పెట్టుకోండి. నెక్స్ట్ నెయ్యి, పాలు, బెల్లం, ఇవే ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా చక్కగా చేసుకొని తినేయచ్చు. ఈ క్యారెట్స్లో వైటమిన్ ఏ, బెల్లంలో ఐరన్, సో మనకు అన్నీ మంచివే. డ్రై ఫ్రూట్స్, పాలు, ఎలాచి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక బాండి పెట్టి స్టవ్ పైన 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ గ్రేట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుని వేసి లైట్గా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. వీటన్నిటిని పక్కకి తీసుకోండి. బాగా సన్నగా చాప్ చేసుకుంటే ప్రతి బైట్లో మనకు నోటికి తగులుతుంది. ఇప్పుడు 3 కప్పుల క్యారెట్ని డ్రై ఫ్రూట్స్ వేసిన నెయ్యిలో వేసి వేయించేసేయండి. సిమ్లో పెట్టి ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు వేయించండి. ఇప్పుడు లిడ్ పెట్టి ఇంకొక 5 నిమిషాల వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఇలా లిడ్ తీస్తూ పెడుతూ మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది క్యారెట్లో. ఆ వాటర్లోనే కుక్ అవుతుంది. ఇలా ప్రెస్ చేస్తే క్యారెట్ అనేది విడిపోవాలి. ఇప్పుడు మనం హాఫ్ వరకు కుక్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఈ స్టేజ్లో మనం ఈ కప్పు పాలు తీసుకొని క్యారెట్లో వేసేసేయండి. పాలల్లో ఉడికితే కమ్మదనం వస్తుంది క్యారెట్. అదే వాటర్ వచ్చేంత వరకు కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. బట్ పాలల్లో వేస్తే ఆ కమ్మదనం అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదే పాలల్లోనే ఈ వాటర్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోయేంత వరకు పాలన్నీ దీంట్లోకి క్యారెట్ పీల్చుకునేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కనే ఒక స్టవ్ పైన ఒక గిన్నెలో ఈ కప్పుడు బెల్లం వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పాకంలాగా చేసుకోవాలి. మరీ గట్టి పాకం కాదండో, ముదురు పాకం కాదు. ఈ స్టేజ్లో మనం జస్ట్ అలా టచ్ చేసి చూస్తే మనకు ఇలా అతుక్కుంటూ ఉంటుంది, జిగటగా సరిపోతుంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా సన్నని రాళ్ళు ఉంటే ఆ ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఈలోపు క్యారెట్ కూడా మనకు కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కాచి చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని కూడా మరీ చల్లారనివ్వద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసేయండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మనం క్యారెట్ హల్వాలో వేసినప్పుడు సరిగా కలిసినట్టుగా రాదనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి. ఆ బెల్లం వాటర్లో క్యారెట్ని కుక్ చేస్తే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ని కూడా వేసేసేయండి. ఈ బెల్లం వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోవాలి. ఆ వాటరీగా ఉండకూడదు. నెక్స్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి జస్ట్ అలా ఇలా తిప్పుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. దీన్ని చేస్తున్నప్పుడు నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అనేది మైండ్లోకి వచ్చాయి. మా మదరు చిన్నప్పుడు ఈ క్యారెట్ హల్వా, మురుకులు, పప్పు బిళ్ళలు ఇట్లాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే ఏమైనా ఉంటే పెట్టవా మమ్మీ అని అడిగేవాళ్ళం. మీరు కూడా మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏదైనా చేసి పెడితే ఆ బాండింగే వేరు. కడుపు నిండా మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. కాస్త ఓపిక చేసుకోండి అమ్మలు. మీకే, మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎంత సింపుల్గా, టేస్టీగా, హెల్దీ ఐటెం చేసి పెట్టేయచ్చు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మీ బ్యాచ్లో ఈ క్యారెట్ హల్వా లవర్స్ ఎవరో ట్యాగ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యారెట్ హల్వా చేసుకోవడం మర్చిపోవద్దు.